అందరికీ నమస్కారం. మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఏం చెప్తున్నాడు ఈ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయితే ఇక్కడ మెగాస్టార్ను సెలబ్రేట్ చేసుకుందామని చెప్తున్నాడు ఎవరు, అనిల్ రావుపూడి. మెయిన్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళాం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ అయి వస్తుందని అంటున్నాడు కథానాయకుడు చిరంజీవి. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే, చిరంజీవి వాళ్ళ హీరోయిన్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి అక్కడ కామెడీ అనేది జనరేట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇక్కడ అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, మెగాస్టార్ చిరంజీవిని నేను ఎలా చూపించాలనుకుంటున్నానో, నాకు ఎలా ఇష్టమో, ఆయనలో ఏం నచ్చుతుందో అలానే కథ రాసిన అని చెప్తున్నాడు. దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నింటినీ నింపేశామని చెప్తున్నాడు. ఈ ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే అంటున్నాడు. ట్రైలర్లో జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. మన శివశంకర వరప్రసాద్ సినిమా 2.5 గంటలు, అంటే 2 గంటల 35 నిమిషాలు టైం మిషన్లో చుట్టేసి వచ్చినట్లు ఉంటుందంట. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్తున్నాడు. ఇది నా గ్యారంటీ అని చెప్తున్నాడు అనిల్ రావుపూడి. గ్యారంటీగా ఈ సినిమా చాలా బాగుంటుందని చెప్తున్నాడు. నేను రాసిన దానికంటే ప్రజెంట్ చేయడంలో 100% న్యాయం చేసినట్టే చిరంజీవి మెగా అభిమానులందరూ కుటుంబాలతో సినిమాకి రండి. ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫ్యామిలీకి 1% కూడా ఇబ్బంది కాదు ఏ సీన్స్ విషయం లోపల. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మ్యూజిక్ సూపర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇందులో. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇక్కడ ఫ్యామిలీ, మెగాస్టార్ అభిమానుల ఫ్యామిలీ అందరూ రండి అని చెప్తున్నాడు. మెగాస్టార్ని సెలబ్రేట్ చేసుకుందామని. ఈ సినిమా సంక్రాంతి ట్రీట్ చాలా ఉత్సాహంగా పూర్తిగా మెగాస్టార్ మ్యాజిక్లా ఉంటుందని చెప్పారు. కొన్నిదెల సుస్మిత ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఏజెంట్. కొన్నిదెల సుస్మిత చెప్పింది, ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఏజెంట్గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, ఎలాంటి క్రిమినల్నైనా ఉతికి పిండి ఆరేస్తాడు అంటూ చిరు పాత్రను ఎలివేట్ చేస్తారు ఇక్కడ ఇందులోపల. ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది అంటున్నారు. అయితే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇది. అయితే ఇక్కడ చిరంజీవి మెయిన్గా కామెడీ స్టైల్ అండ్ కామెడీ టైమింగ్, గ్రేస్ను కొత్తగా చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారంట. అయితే ఇక్కడ లాస్ట్లో ఈ ట్రైలర్లో లాస్ట్లో చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలుసుకునే సీన్ ఉంటుంది. అక్కడ వెంకటేష్ అంటాడు, నువ్వు మాస్ హీరో కదా, ఫ్యామిలీ దాంట్లోకి ఎందుకు వచ్చావు. చిరంజీవి కూడా అంటాడు, నువ్వు ఫ్యామిలీ హీరో కదా, మాస్ దాంట్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి. అయితే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వెంకటేష్ లాస్ట్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందేమో అని మనకు అనిపిస్తుంది అభిమానులకి. బట్ ఏదేమైనా సరే సినిమా మాత్రం చాలా బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ చూసి మనకి దేని చూసినా మిక్స్డ్ టాక్ అనేది కామన్ కదా. సో మిక్స్డ్ టాక్ వస్తుంది. కొద్దిమంది బాగుంది అంటున్నారు, కొద్దిమంది బాగాలేదు, ట్రైలర్ ఇంకా బాగా రావాల్సి ఉంది అని అంటున్నారు. అర్థం కాలేదు యాక్చువల్గా ఈ ట్రైలర్లో ఓన్లీ చిరంజీవి కామెడీ టైమింగ్, జస్ట్ స్టోరీని ఎక్కడ అర్థమయ్యేటట్లయితే లేదు అని చాలామంది అంటున్నారు. అయితే ఫైనల్గా ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. రా ఏజెంట్గా అండ్ ఫ్యామిలీ మ్యాన్గా ఇది అందరికీ నచ్చుతుంది, అందులో నో డౌట్. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. అందులో రౌడీ అల్లుడు సాంగ్ నుంచి తీసుకున్న మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. తర్వాత ఎలివేషన్ సూపర్, చిరంజీవి ఎలివేషన్ కానీ వెంకటేష్ చాలా బాగుంటుంది. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది వెరీ క్లియర్గా. కామెడీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ మీద కామెడీ, హస్బెండ్ అండ్ వైఫ్ కామెడీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నో డౌట్ అందులో. అండ్ చిరు యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంప్లీట్గా చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. అండ్ దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే వెంకటేష్. చిరంజీవి అండ్ వెంకటేష్ ఇద్దరు ప్లస్ పాయింట్స్ అవుతారు ఖచ్చితంగా. వీళ్ళు కలిసి ఉన్న సీన్స్ ఆల్మోస్ట్ 20-25 నిమిషాల పైన ఉంటుండొచ్చు వెంకటేష్ది. సో ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది సినిమాకి. అండ్ 100% హిట్ అవుతుంది, నో డౌట్. కొద్దిమంది అంటున్నారు ట్రైలర్ పోయింది సినిమా కూడా పోతుందేమని, కానీ 100% అయితే పోదు. ఎందుకు అని అంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి టైంలో ఫ్యామిలీ వస్తారు. సాంగ్స్ మంచిగా ఉన్నాయి, ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయ్యాయి. చిరంజీవి కామెడీ టైమింగ్ సూపర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీస్ వస్తారు సినిమాకి. ఇది 100% హిట్ అవుతుందని అంటుంటారు, ఫ్యామిలీ పిక్చర్ కదా. అండ్ ఇంకొకటి అనిల్ రావుపూడి కూడా 100% సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇంతవరకు ఫెయిల్ అయిన సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా సినిమా అనేది హిట్ టాకే వస్తుంది, అందులో నో డౌట్.
ఇది ఒకటి చెప్తున్నారు అందరు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. సినిమా వచ్చేసి 12th రోజు రిలీజ్ చేస్తారు. సో సినిమాని ఎంజాయ్ చేయడానికి రెడీ ఉండండి. 12th రోజు మనకు సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రోజు సినిమా ఎలా ఉంది దాని గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.